హలో ఎవ్రీవన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను బాసుమతి రైస్తోని బగారా రైస్ అంటారు కదా, అది చేస్తున్నానండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని 2 గ్లాసెస్ బాసుమతి రైస్ బియ్యం తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దాంట్లో నీళ్లు పోసి పక్కకు పెట్టుకున్నాను. కొంచెం పుదీనా, కరివేపాకు తీసి శుభ్రంగా నీళ్ళలో వేసి పెట్టుకున్నాను దుమ్ము పోవడానికి. ఇంట్లోదే అయితే ఇమీడియట్గా కోసుకొని వచ్చి తెంపుకొని వచ్చి అందులో నీళ్ళలో వేసుకున్నాను. కొంచెం మసాలా దినుసులు అంటే అనాస పువ్వు ఒక 3, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అంటే 5 మిరియాలు 5 లవంగాలు అట్లా తీసుకున్నాను. షాజీరా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పల్లి ఆయిల్ యూజ్ చేశాను. మీరు కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసిందే ఇట్లా జాడీ దాంట్లో వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందని జాడీ దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో అది ఒక స్పూన్ వేసి కలుపుతున్నాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం దీంట్లో నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకునే ముందు మనం ఇక్కడ ఈ 3 పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి కారం కోసం, తర్వాత కరివేపాకు, పుదీనా. మీకు ఒకవేళ ఇష్టం లేదు అంటే పచ్చిమిర్చి ఈ 3 ఐటమ్స్ స్కిప్ చేయొచ్చు, ఓన్లీ ప్లెయిన్గా బగారా రైస్ కావాలంటే. కానీ అప్పుడు మీరు కొంచెం లవంగాలు ఎక్కువ వేసుకోవాలి, కారం సరిపోవాలంటే. కానీ నాకు ఇక్కడ లవంగాలు తక్కువ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 గ్లాసులు నీళ్ళని తీసుకొని వేగిన తర్వాత అందులో పోయాలి. అంటే 2 గ్లాసుల రైస్ బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అది బాసుమతి రైస్ అయినా సరే, ఏ వెరైటీ రైస్ అయినా, మనం మామూలుగా ఇంట్లో వాడుకునే సోనా మసూరి అయినా సరే. తర్వాత అందులో అసలైంది ఏంటి, ఉప్పు కదా. ఉప్పు వేసుకున్నానండి, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు మీకు టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసాను, ఒక స్పూన్ ధనియాల పొడి. అదేంటంటే మన రైస్కి కలర్ బాగా పడుతుందని వేయడం మాత్రం, కొంచెం ఫ్లేవర్ వస్తుంది, అంతకుమించి వేరే ఏం లేదు. రైస్ అంతా ఒక జల్లెడ గిన్నెలో తీసుకొని ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత బాగా నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ బియ్యంని లేదా రైస్ని మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 8 నిమిషాలు ఉడికించానండి. టైం చూసుకున్నాను. 8 నిమిషాల తర్వాత తీసి చూస్తే మీకు ఇట్లా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా కొంచెం మీడియం సైజులో, ఆల్రెడీ మీడియంలోనే పెట్టుకున్నాను, ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఈ బగారా రైస్ లాంటిది అడుగంటితే ఇష్టము, సో అందుకే అలా పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్